వ్యవసాయం చేసే వాళ్ళని చూసాము, కానీ కన్నీళ్లతో వ్యవసాయం చేసే వాళ్ళని ఇప్పుడు చూడబోతున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ కిర్రా కార్పి along with his team. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా. ఈసారి కూడా నా మొలకల్లోకి భూమి రాలేదు. హలో, మొలకల్లో భూమి కాదు, భూమిలో మొలకలు రాలేదు. నా నోటు నుంచి ఒక్క డైలాగ్ చెబితేనే మీరంతా బాధపడ్డారే. నా చేతికి పంట రాకపోతే నేనంతా బాధపడుతున్నాను. నువ్వు టయానికి లోన్ కట్టకపోతే నేనెంత బాధపడుతున్నాను తెలుసా? అంటే సార్ అది ఈ మధ్య లోన్ ఎందుకు కట్టట్లేదు? నా పేరులో ఉన్న తడి నా భూమిలో లేదు సార్. ఏం పేరు నీ పేరు? తడివేలు. తడి నీ దగ్గర ఉంచుకుని ఏళ్ళు ఎలాగిచ్చావు అనుకో, ఓ ముద్ర వేయించుకుని పొలవట్టుకుపోతావు. 3 నెలలు ఓపిక పెడతా మీ లోన్ కడతానని చెప్తున్నాను సార్. 3 నెలలు అంటే కుదరదు గానీ నీకోసం ఒక 3 months. సార్ మీరు రికమెండేషన్ సార్? నీకెలా తెలుసు? అందరూ తెలిసిపోతుందిలేండి. 3 నెలలు టైం ఇచ్చానుకోండి, 3 months. 3 నెలల్లో కడుపు అయితే పండించవచ్చు కానీ ఈ పంట ఎలా పండించాలి? నా దేవుడిని పూజ చేస్తా, వర్షం రప్పిస్తా, నా లోను కడతా, వస్తా. నీడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగాళ్ళుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. నాన్నగారు మీకు ఏమన్నా బ్రెయిన్ దొబ్బిందా? మన పెంకిడిల్లు పొదరిల్లు అంటారంటే సారదా ఇందా చెక్కిన పెన్సిల్ ఇవ్వు. ఎందుకండి పొదరిల్లు మాది. నాబాబు గారు, రోజా గారు, నమస్కారం అండి. అవునులే, మధ్యతరగతి పంచులకు మీరు ఎందుకు నవ్వుతారులే. మీకు విషయం చెప్పాలా? శోభా నిలయం ఎందుకు పెట్టారు తెలుసా? మేము ఎవరైనా ఏడిస్తే బయటికి వెళ్ళి ఏడ్చుకుంటారు, గగ్గోలు పెట్టుకుంటారు. మేము అలా కాదు, మాకు బాధేస్తే మాలో మేము కుమిలిపోతాం. మేము ఏడిస్తే అదోలా ఉంటుంది, నాళ్ళు చెప్పడం మీకు తెలుస్తుంది. మా దెబ్బకి మా కన్నీళ్లు కరిగి ఏర్లుగా మారి కొన్ని ఊర్లే కొట్టుకునే చరిత్ర ఉంది మాకు. మా కన్నీళ్లు ఆగవు, కాలువలు నిండిపోతాయి, డ్యాములు నిండిపోతాయి, నదులు నిండిపోతాయి, సముద్రాలే నిండిపోతాయి సార్. మాది వసుదైక కుటుంబం. నువ్వు చెప్తే చూసావా, నాన్న ఏరే కుటుంబం పెట్టాడు. ఆ వసుది ఎవరో కనుక అర్జెంట్ గా అందాల రాశిని పక్కన పెట్టుకొని ఎక్కడ ఎత్తుకున్నా నేనేనండి అందాల రాశిని. సగం కాలంటే సమూలం ఉంటావు, నువ్వు అందాలు రాసి అంటే. ఏది లేదు ఏమ్మా, ఎందుకు కింద ఊరిగిపోయి ఉండవా? మీరే కదా అలా అణిగి మణిగి ఉండాలన్నది. నేను అణిగి మనకు ఉండమని చెప్పిన భూమిని ఎత్తుక్కుని ఉండమని చెప్పలా? అర్థమైంది నీకా? ఏం కాలేజీకి వెళ్ళవా? వెళ్ళాను. ఏమి డాక్టర్ వద్దకు వెళ్దాం. డాక్టర్ దగ్గర నీకేం పని? మీరేమన్నారు? ఇంట్లో తించిన తలను కాలేజీకి వెనక్కి ఎత్తామన్నారు. నేను అలాగే చేశాను, మెడ పట్టేసింది. అయ్యో, అనవసరంగా ఆడపిల్లని ఒక మాట అనేసానే. అణిగి మణిగి ఉండే కూతురు తల దిచ్చితే గానీ ఎత్తదు. కూతురు అనవసరంగా అనేసా. ఒక్కోసారి నాకే అనిపిస్తుంటది నాకే పుట్టిందా అని. డౌట్ రాకుండా మెయింటైన్ చేసే కదా. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవట పెంచిన తొలిచిన కేదంటే చిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే. అబ్బా నాగబాబు గారు, నా పొలంలోకి మొలకలు వచ్చాయి సార్. ఈ మొలకలు కాస్త కాపుకు రావాలంటే ఇంకొంచెం నీళ్లు కావాలి సార్. ఈ నీళ్లు కావాలంటే నా దేవుడికి దేవతకి మొక్కుతా, నేను మళ్ళీ వస్తా సార్. వచ్చేది సంక్రాంతి భోగి పండుగ. చెల్లి మాత్రం అసలు ఆడకూడదు ముందుగా చెప్తుంటా. చెల్లి, ఈ సంక్రాంతికి 3 రోజులు భోగమంటలు అయ్యే వరకు నువ్వు బయటకు రావద్దు. ఎందుకన్నయ్యా? ఆడపిల్ల అగ్గుపులతో సమానం. ఎవడొకటి గీకు పడతాడు లేనిపోను కూడా. ఎత్తైనా నీ చెల్లిరా. పొగ్గొట్టం నుంచి వచ్చిన బల్లే ఉంటది ఇది నా చెల్లేంటి. వద్దురా అలా అనొద్దురా. ఎంతని మీరు ఒక్క తల్లి బిడ్డలరా? అదే తండ్రిరా. పొదరిల్లు మాది. చెట్టు అంత కొడుకుని పెట్టుకుని చీటీ మాటికి ఏందో ఆ మాట నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం ఆగండి నాన్నగారు. ఏందది? చెట్టు అంత కొడుకుని చెట్టుని పట్టుకుని సింబాలిక్ గా చూపిస్తున్నాను నాన్నగారు.
భోజనం చేద్దురా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నాకు వంట చేయటం రాదని. మధ్య మధ్యలో మధ్య తరగతి పంచులు వేయకురా. కూర్చో, అమ్మ పిలుస్తాం కదా, కూర్చోండి. ఏదిరా మీ అమ్మ అన్నం పెట్టుకోలేదు అంటే 4వ మనిషికి అన్నం లేదురా. శారదా, మా ముద్దరికి అన్నం పెట్టు, నువ్వు ఎందుకు పెట్టుకోలేదు? లేదు, నువ్వు తినడానికి ఎందుకు నన్ను చేసావు నువ్వు? మీరు తింటే నేను తిన్నట్టే కదండి. అంటారు. మీ అమ్మ నాలాగా త్యాగశీలిరా. నువ్వు కాదు త్యాగశీలి, మా అమ్మ నిజమైన త్యాగశీలి. ఊరే అలా అనకురా, మీ నాన్న సీనియర్ త్యాగశీలిరా. తేగలు అమ్ముకునే వాళ్ళే ఉంటాడు, ఆడి త్యాగశీలి ఏంటి? ఒరే నేను చెప్పేది వింటే మీ నాన్న ఎందుకు త్యాగశీలో నీకే అర్థం అవుతుంది. అవునమ్మా, చెప్పమ్మ. అయితే ఆ రోజు మా పెళ్లి ఇలా 3 ముళ్ళు వేసాడో లేదో దుబాయ్ నుంచి జాబ్ వచ్చిందని ఫోన్ వచ్చింది. పెళ్లి పీటల నుంచి అలాగే అమాంతం లేచి దుబాయ్ వెళ్ళిపోయాడు రా. నువ్వు పుట్టినని తెలిసినా కూడా రాలేదు. తర్వాత నీ చెల్లె పుట్టిన తర్వాత ఇద్దరిని కలిపి చూద్దామని వచ్చారు. నాన్నగారు, మీరింత సీనియర్ సిన్సియర్ సీలి అని తెలియక అన్నరాని మాట నన్ను క్షమించండి. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటాం. మోసం, అబద్ధం చెప్పాను, మోసం చేయలేదు. నన్ను క్షమించ. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా కలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన లేదంటే. నాగబాబు గారు, పెద్ద గారు, సార్ సార్ నా పంట కోతకొచ్చింది సార్. సిరిపై రై ఎగిరే వరకు చెడుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే. రోజా గారు, ఈ స్కిట్ చూసి నీ మనసులో నవ్వు పుట్టిందా? బాగుంది, వెరీ నైస్. నాగబాబు సార్, పాథోస్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్. మన జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ న్యూ ఇయర్ క్యాలెండర్ పోజెస్. ఏమే రెడీయా? మీరు రెడీయా? రెడీ. ముందుగా ఆ. సిజర్ తీసుకొని ఆ. స్టమక్ ని స్లోగా కట్ చేయాలి. కట్ చేశానే. బుక్ చూసి ఆపరేషన్ చేస్తున్నారేంటి సార్? బుక్ చూసి వంట చేయట్లేదా? తర్వాత ఏంటి? కట్ చేసే స్టమక్ ని 2గా విభజించాలి. 2గా. నెక్స్ట్ ఏం చేయాలి? తలకు పెద్ద బొక్క పెట్టాలి. సారీ అండి, తప్పుగా చదివాను. మెట్రోడా సరిగ్గా వాడు కంగారు పడుతున్నాడే. ఏంటండి హుషారుగా ఉన్నారు? ఏదండి పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది. అమ్మాయి ఫోటో పంపిస్తానంటే భలే ఉందండి అమ్మాయి. చూడండి ఎంత బాగుందో. పేరు లక్ష్మి, కుక్కడపల్లి, అవును రామాలయం బ్యాక్ సైడ్. అవును. అదేంటి సార్ పేపర్ నిలిపేశారు? నేను నడిపింది మీరేం చూద్దారులేండి. ఎంత జెంటిల్మెన్ గా ఉన్నారు మీరు అసలు. అమ్మాయితో పెళ్లి సార్, ఎంత తప్పు సార్ రాగా. నువ్వు నాకు రీతులు చెప్తుంటే ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది సార్? సన్నీగలు వచ్చి సెకిలో చెప్పిందట ఏమని? ఎక్స్పోజర్ తగ్గించమని. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి
I love you. రోజు ఏమంటుంది వినండి.